భోగి శుభాకాంక్షలు. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే భోగి మంట అదంతా కూడా బయట వేస్తున్నారు. సో ఇంకా నా ఇంకా పడుకునే ఉంది. జస్ట్ బ్రష్ అదంతా కూడా చేసుకుని జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాము. సో మా యొక్క భోగి సంబరాలు అవన్నీ కూడా ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ వచ్చేయండి. మాకు రాకే ఎంత లేట్ చేసుకున్నాం. ఇన్స్టాగ్రామే ఈ మధ్య పెద్ద మానేసాను. ఇప్పుడే స్నానం చేస్తున్నాను. మా నాన్నగారు స్నానం చేస్తున్నారు. వాళ్ళు అప్పుడే వేసేసుకున్నారే. చల్లేదు, నేను అందుకని స్వెటర్లు తీయలేదు లోపల నుంచి. రామా పూర్వ సంధ్యా వసపతే ఇది రీల్ పెట్టిందే గుర్తొస్తుంది నాకు. సెకండ్ అత్తయ్య గారు ఓకే. హాయ్ మావయ్య గారు. రామాలయం అత్తయ్య గారు. అక్కడ ఒక భోగి మంట. ఇప్పుడు ఇక్కడ ఏంటండి ఆసనం? అమ్మో ఆసనాలు మమ్మల్ని. అవునా? అబ్బో ఇదన్నీ తెలివిగా ముందే తెచ్చుకుంటుంది శానిటైజర్లు బాగా మండడానికి. ఏ సంధ్య ఏమేం చేసినట్టు ఉన్నావా? హ్యాపీ భోగి సంధ్య. గట్టిగా అరిసావంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు లేచిపోతారు. అయిపోయిందా? అమ్మ బాబోయ్. ఆహా నేను 9కనే లేపలేదు. లెగుస్తుంది. అగ్నిదేవుడు. అమ్మో ఒక సంవత్సరం గడ్డి 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 వేసి 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 మండదే లిక్కిగాడు. అందరికీ కూడా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అంకుల్. పడుకుంది లేపాలి లేపాలి. కానీ అస్సలు చలి లేదే. లేదంటే స్వెటర్ వేసుకుని గతగతగా
వచ్చేసింది. హాయ్ నని. హాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ పాటికే మీ అందరికీ కూడా ఈ యొక్క వ్లాగ్ ఏం ఉండబోతుంది అనేది ఒక చిన్న ఐడియా వచ్చేసే ఉంటుంది కదా. సో అవునండి, ఈరోజు ఈ యొక్క వ్లాగ్లో మా యొక్క భోగి పండుగ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా అందరితో పాటు ఎలా చేసుకున్నాము అనేది ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ లేవడం అయితే 4:30 అయితే అయిపోయిందండి. ఒక పక్కన వింటున్నారా, రామాలయంలో చక్కగా సుప్రభాతం అదంతా కూడా వినిపిస్తూ ఉన్నది. చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ ఇలాంటి పండుగల్లో అయితే ఊర్లో చాలా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఇలాంటి సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు పక్కింటి ఆంటీ వాళ్ళు మేము కలిపి ఇక్కడ భోగిమంట అనేది ఇంటి ముందు అనేది వేసుకుంటూ ఉంటాం. భోగిమంట వేసిన తర్వాత ఇలా 3 సార్లు అయితే తిరిగాము. బోద్దాను ఆడికి ఏడిపాయేటి. షాన్వేత్ హాయ్. వస్తున్నారు ఆన్ ది వే. షాన్విత్ లామ్. నాని నువ్వే వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇలా మేము భోగిమంట అదంతా కూడా వేసుకుని ఉంటే నాకు ఒక పక్కన అయితే మా అక్క వాళ్ళ అబ్బాయే గుర్తొస్తూ ఉన్నాడండి. ఏంటో ప్రతి సంవత్సరం ఇలాగా మా ఇంటి ముందు భోగిమంట అదంతా కూడా వేసుకుని ఉంటే మా ఇంట్లోనే ఏంటంటే అక్క వాళ్ళ అబ్బాయి, అలాగే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఏంటంటే ఆంటీ వాళ్ళ రెండో అమ్మాయి దివ్య, ఇద్దరు హడావిడి చేస్తూ ఉంటారనమాట. బట్ ఈ సంవత్సరం అయితే పాపం దివ్య ఒక్కతే ఈ యొక్క భోగిమంటకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసింది. మీరు స్టార్టింగ్ క్లిప్స్ అవన్నీ కూడా చూసారు కదా, శానిటైజర్ వేయడం అవన్నీ కూడా. శానిటైజర్ అవన్నీ కూడా వేస్తే మంట అదంతా కూడా బాగా వస్తుందని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా వేసిందనమాట. 9 ఫస్ట్ లేపుదామా మాందామని చెప్పేసి అనుకున్నాను, కానీ అదైతే కంపల్సరీ లేపమన్నదండి. సో అందు గురించి అని చెప్పి లేపాను. అండ్ ఇప్పుడైతే ఫొటోస్ టైం అనమాట. మంచిగా ఇంకా ఫైర్ అదంతా కూడా బాగా బ్రైట్గా వస్తూ ఉన్నది కదా. సో ఇప్పుడైతే ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకుంటే మంచిగా వస్తాయి ఫొటోస్ అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీస్తున్నారు. సో ఇక్కడ అయితే చాలా ఫన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా సింగిల్ ఫొటోస్ అలాగే గ్రూప్ ఫొటోస్ అవన్నీ కూడా ఇంకా తీయించుకుంటూ ఉన్నాము. మామూలుగా అయితే భోగిమంట అనగానే ఈ యొక్క భోగిమంటల్లో పాత వస్తువులు ఏమన్నా ఉంటే చెక్క వస్తువులు అవన్నీ కూడా తీసుకొచ్చి భోగిమంటలో వేస్తూ ఉంటారు కదా. సో భోగి పండుగ అంతా కూడా వస్తుంది కదా అని చెప్పేసి పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి దివ్య అయితే మడత మంచం పాతది ఉంటే అదంతా కూడా జాగ్రత్తగా అయితే దాచి భోగి మంట గురించి అని చెప్పేసి ఏర్పాటు చేసిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడి పేరు అయితే షన్విత్ రామ్ అండి. సో చాలా చిన్నోడు అనమాట, 1.5 year అంతే. వీడికే ఒక బుల్లి తమ్ముడు పుట్టాడు అనమాట రీసెంట్గా. వాడికి భోగి పండుగ రోజు అయితే 23 days అనమాట. ఇంకా ఆ బాబుని కూడా ఇంకా నేను మీకు ఈ యొక్క వ్లాగ్లోనే షేర్ చేస్తాను. అని చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఏమైందంటే భోగి పండుగ రోజే ఇక్కడ మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీస్తున్నంటే ఇక్కడ ఈ యొక్క వేడిదనానికి నా ఫోన్ అయితే సడన్గా ఆఫ్ అయిపోయిందండి, కెమెరా అదంతా కూడా. ఎంతసేపు ఆన్ చేద్దామని చెప్పి ట్రై చేసినా సరే అస్సలు అవ్వలేదు. ఇదేంట్రా బాబు భోగి పండుగ రోజు ఇలాగా సాడ్ జరిగింది అన్నట్టు అనిపించింది అనమాట. చాలా టెన్షన్ పడిపోయాను. ఒక పక్కన ఏంటంటే నాకు ఏడుపు ఒక్కటే రావడం తక్కువ అనమాట. ఇదేంటి పండగ పూట ఇలా ఫోన్ అదంతా కూడా పాడైపోయిందిరా దేవుడా అని చెప్పేసి అనుకున్నాను. బట్ కొంతసేపు అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా ఆ ఫోన్ అదంతా కూడా టెంపరేచర్ అదంతా కూడా నార్మల్ అయిపోయిన తర్వాత ఫోన్ అదంతా కూడా స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేశారు మా హస్బెండ్. అప్పుడు ఇంకా కెమెరా అదంతా కూడా చెక్ చేసేటప్పటికల్లా ఇంక మంచిగా అయితే వర్క్ అవుతుంది. అప్పుడు ఇంకా చూస్తున్నారు కదా నా ఫేస్లో హ్యాపీనెస్ ఇంకా అదనమాట. సో ఇంక 9 గురించి నేను ఫస్ట్ కంగారు పడ్డాను, ఏంటి ఈ టైంకి లెగుస్తుందా లగదా అని చెప్పేసి. బట్ లేపిన వెంటనే లెగిసిపోయిందండి. అని చెప్పాను కదా, మమ్మీకి అయితే ఈరోజు డ్యూటీ అయితే ఉన్నది. సో ఇంకొక 15 గంటలో అయితే మమ్మీ వెళ్ళిపోతుంది. స్నానం అదంతా కూడా చేసేసింది.
వచ్చేసింది. అండ్ ఇక్కడైతే కాఫీ అదంతా కూడా తాగుతుందనమాట. అండ్ వెళ్ళే ముందు అయితే మమ్మీ ఇంక మేమందరం కూడా జస్ట్ ఈ యొక్క భోగిమంట దగ్గర జస్ట్ ప్రదక్షిణలు అవన్నీ కూడా చేసుకుని దండం పెట్టుకుందాం రా మమ్మీ అంటే ఫస్ట్ అయితే వద్దన్నది, కానీ ఆ తర్వాత అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక ఫోర్స్ చేసేటప్పటికల్లా కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇంకా తీసుకుందనమాట. సో ఓవరాల్గా అయితే ఈరోజు పండగదంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ మీరు ఏ విధంగా భోగి పండుగదంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ అయితే డ్యూటీకి ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ అయితే ఫొటోస్ ఇంకా తీసుకుందాం రండి రండి అని చెప్పేటప్పటికల్లా ఇంకా మమ్మీ అయితే జస్ట్ ఒకసారి భోగిమంట దగ్గర దండం పెట్టుకుని ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఇంకా తీయించుకుంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మా భోగిమంట అదంతా కూడా కొంచెం తగ్గిపోయింది కదా, ఇంకా వీధిలో కూడా 3-4 చోట్ల అయితే వేశారండి. సో ఇంకా అందరం కలిపి ఇంకా వీధుల్లో వేసిన భోగిమంటలు అవన్నీ కూడా చూడడానికి అయితే వెళ్తాం అనమాట. జస్ట్ ఒక 1/2 hour to 45 minutes అవన్నీ కూడా చూసేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నలుగు పెట్టుకోవడం, ఇంకా తల స్నానాలు అవన్నీ కూడా చేసే కార్యక్రమం అదంతా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా భోగిమంట అవన్నీ కూడా చూడడానికి అని చెప్పేసి పక్క వీధుల్లో వేసిన భోగిమంటలు అవన్నీ కూడా చూడడానికి అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా ఈసారి అయితే పిన్న అయితే స్నానం చేసేస్తానని చెప్పేసి అన్నది. ఇంకా చిన్నాన్నగారు, నేను, మా హస్బెండ్, నైనిక, అలాగే మా పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి దివ్య అందరం కలిపి ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇదైతే మా ఇంటి దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు అంట. ఇక్కడ అయితే లిఫ్ట్ కూడా పెట్టారు బేబక్క అని చెప్పేసి ఇక్కడ నాకైతే చెప్తూ ఉన్నదండి. సో ఇదేనమాట మా వీధికి ఎంట్రన్స్లోనే మా చిన్నప్పటి నుంచి భోగిమంట అనేది ఇక్కడైతే కంపల్సరీ పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడైతే కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది, కానీ మా చిన్నప్పుడు అయితే చాలా పెద్దగా పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి అయితే చెట్టువి కట్ చేసి మరీ తీసుకొచ్చేవారనమాట. ఇంకా ఇక్కడైతే భలే వేడిగా అయితే ఉన్నదండి. ఈసారి ఏంటో మేమే ఫస్ట్ అయితే వేసాము, ఇదైతే కొంచెం లేట్గా అయితే వేశారనమాట. సో చూస్తున్నారు కదా ఇంకా మంటదంతా కూడా త్వరగా ఇంకా మండడం గురించి అని చెప్పేసి ఇంకా అలా రకరకాలన్నీ పెడుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ అయితే వెచ్చగా భలే అయితే ఉన్నది. ఇలా భోగిమంట అదంతా కూడా వేసుకునేటప్పుడు చుట్టుపక్కల దగ్గరలో ఇళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే తపాళాలతో ఏంటంటే వేడి వేడి నీళ్ళు అవన్నీ కూడా భోగిమంటల దగ్గర అయితే ఇలా పెట్టుకుని వేడి నీళ్ళు కాచుకుని ఆ నీళ్ళతోనే ఇంకా తలస్నానాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అండ్ చూస్తున్నారు కదా మా నాయనక అయితే వాళ్ళ డాడీని అయితే అస్సలు వదలలేదు, ఇంకా అలా ఎత్తుకునే ఉండమని చెప్పేసి అన్నది. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా పక్క వీధుల్లోకి అయితే వెళ్తున్నాము. సో ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా వీధుల్లో వేసిన భోగిమంటలు అవన్నీ కూడా చూసి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికల్లా చక్కగా పిన్న అయితే అందరి కోసం వేడి నీళ్ళు అయితే సిద్ధం చేసి పెట్టేసింది. వచ్చిన వెంటనే నేను చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే నైన్కాకి అయితే చక్కగా నలుగుపిండి అదంతా కూడా పెట్టి ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేయించేసానండి. సో చేయించేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇక్కడైతే ఇలా తిరుగు అలా తిరుగు అని నేను చెప్తూ ఉంటే నవ్వు అంటే అలా నవ్వుతూ ఉన్నదనమాట. హెయిర్ అయితే సింపుల్గా వేసేసానండి. ఇలా పైన కొంచెం చిన్న ప్లక్కర్ అయితే పెట్టేశాను, ఎందుకంటే హెయిర్ అదంతా కూడా ఇంకా కొంచెం తడితడిగా అయితే ఉన్నది. అప్పటికి డ్రైయర్తో డ్రై చేశాను, కానీ మరీ ఎక్కువసేపు డ్రై చేసాం అనుకోండి హెయిర్ అదంతా కూడా స్ప్లిట్స్ వచ్చేస్తాయని చెప్పేసి కొంతసేపే డ్రైయర్ అయితే పెట్టానమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, మనకి కొంచెం తల అదంతా కూడా ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డ్రైయర్ అయితే ఊరు నుంచే తీసుకొచ్చాను. అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసాను, చైన్ పెట్టాను, అలాగే ఇయర్ రింగ్స్ కూడా వేరే రకం అయితే పెట్టాను అనమాట. ఇది కూడా గోల్డ్ ఇయర్ రింగ్సే. అండ్ ఓవరాల్గా అయితే తనకి ఈరోజు మేకప్ వేయమని అన్నది, అందు గురించి అని చెప్పి లిటిల్ బిట్ అయితే మేకప్ అదంతా కూడా వేశాను. అండ్ మీ అందరికీ కూడా ఇక్కడ అయితే హ్యాపీ భోగి అయితే చెప్తూ ఉన్నది. హ్యాపీ భోగి అని నువ్వు చెప్పు ఫ్రెండ్స్కి హ్యాపీ భోగి గట్టిగా. మీ ఇద్దరు డ్రెస్ ఫుల్గా చూపిస్తా. నైస్ నానిక, నైస్ చక్రి. అబ్బో అది ట్యాగ్ లాంటిది టై చేసుకునేది.
సో చూసారు కదా మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్, అలాగే నయన్కా వేసుకున్న డ్రెస్ అదంతా కూడా. నయన్కాది అయితే హైదరాబాద్లో కేపీహెచ్బి కాలనీలో ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నానండి. సంక్రాంతికి నయన్కాకి ఏమేమి తీసుకున్నానో అవుట్ఫిట్స్ అవన్నీ కూడా ఒక షాపింగ్ హాల్ కింద అయితే షేర్ చేశాను వీడియోలో. ఎవరైనా సరే చూడకపోతే ఆ యొక్క వీడియో ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ మా హస్బెండ్ ఏంటంటే లాస్ట్ మంత్ డిసెంబర్లో ఏంటంటే ఆయన బర్త్డే అయితే ఉన్నదనమాట. బర్త్డే షాపింగ్ అయిపోయినట్టు అయిపోతుంది, అలాగే సంక్రాంతి ఫెస్టివల్కి బట్టల షాపింగ్ కూడా ఒకేసారి చేసేద్దాం అని చెప్పేసి ఆయన బట్టలు అయితే రిలయన్స్ ట్రెండ్స్లో అయితే ఇంకా తీసుకోవడం అయితే జరిగిందనమాట. అండ్ నేనైతే ప్రస్తుతం ఇంకా స్నానం అదంతా కూడా చేయలేదు, ఎందుకంటే నయన్కాకి నలుగదంతా కూడా పెట్టి ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేయించి తను రెడీ చేసేటప్పటికే కొంచెం టైం అదంతా కూడా లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను నలుగదంతా కూడా పెట్టుకుని ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేసేసాను. అండ్ ఇప్పుడైతే మా పిన్ని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ గారెలు అయితే వేస్తుందండి. ఇలా భోగి రోజు సంక్రాంతి రోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం కామన్ మెనూ అయితే ఉంటుందండి. గారెలు అయితే కంపల్సరీ అయితే చేస్తూ ఉంటాం. అమ్మమ్మ ఉండేటప్పటి నుంచి కూడా ఈ యొక్క మెనూ అనేది కామన్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ రోజు ఏంటో మా మమ్మీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది, కానీ ఇంట్లో ఇంతకుముందు అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే అమ్మమ్మ కొంచెం ఇలాంటి అంటే పిండి రుబ్బుకోవడాలు అలాంటివన్నీ కూడా అమ్మమ్మ చేస్తూ ఉండేది. ఈసారి మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయింది కదా, గ్రైండర్ ఏంటంటే మమ్మీ ఒక్క దాని గురించి వాడడం అయితే తగ్గించేసిందంట. చాలా రోజుల తర్వాత గ్రైండర్లో ఈ యొక్క మినపప్పు అదంతా కూడా గారెల గురించి రుబ్బేటప్పుడు చాలా ఎక్కువ టైం అయితే పట్టేసిందండి. ఎంత నియర్లీ 1 గంట సేపు అయితే గారెలు రుబ్బదంతా కూడా గ్రైండర్లో అయితే రుబ్బింది పిన్ని. ఆ రుబ్బిన తర్వాత ఇంకప్పుడు అందరికీ గారెలు అయితే ఇంకా వేయడం అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. యాక్చువల్లీ నేను వేద్దును, బట్ ఏంటంటే మేమైతే అంత ఎక్స్పర్ట్స్ అయితే ఏం కాదండి. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో హైదరాబాద్లో మేము ఉంటాం కాబట్టి సింగిల్ కానీ చచ్చినట్టు అయితే మేమే చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఊరు వచ్చామనుకోండి, మమ్మీలు పిన్లు ఇంకా చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళైతే కొంచెం ఎక్స్పర్ట్స్ కదా, అదనమాట. పిన్ అయితే చకచకా వేసేస్తూ ఉంటుంది, సింగిల్ చేతితో కూడా వేసేస్తూ ఉంటుందండి గారెలు అవన్నీ కూడా. నా గారెలు బూర్లు ఇవన్నీ వేయాలంటే కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అయితే గారెలు అవన్నీ కూడా ఇంకా పిన్ని ఎదురింటి ఆంటీ వాళ్ళకి పక్కింటి ఆంటీ వాళ్ళకి కూడా కొన్ని పిండి వంటలు అవన్నీ కూడా ఈరోజు పండగ కదా పెట్టేసి ఇవి బేబీ అనేటప్పటికల్లా సరే అని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసి పెడుతున్నాను. సో చూసారు కదా, నేనేంటంటే ఇంకా కొన్ని పనులు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి కొత్త డ్రెస్ అయితే ఏమీ వేసుకోలేదండి, బట్ కొత్త నైటీ అయితే వేసుకున్నాను. సో చూసారు కదా, పిన్ అయితే గారెలు వేసేసింది, అలాగే పల్లీల చట్నీ, గులాబ్ జాములు, జంతికలు, అలాగే మైసూర్ పాకు ఇవన్నీ కూడా ప్లేట్స్లో అయితే సర్దేశాను. సర్దేసిన తర్వాత మా ఎదురింటి ఆంటీ వాళ్ళకి కొన్ని ఇచ్చేసాను, అలాగే పక్కింటి ఆంటీ వాళ్ళకి కూడా కొన్ని అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఒకళ్ళు చేసుకున్న ఒకళ్ళు పిండి వంటలు, అలాగే స్పెషల్ డిషెస్ అవన్నీ కూడా పంచుకోవడం అవన్నీ కూడా మనకి ఇలాంటి ట్రెడిషన్ అనేది ఉంటుంది కదా. సో ఇంకా అదనమాట. సో ఇంకా అవన్నీ కూడా ఇంకా నేను పంచేసి వచ్చేసిన తర్వాత అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసాము. అండ్ బొబ్బట్లు అవన్నీ కూడా పిన్ అయితే ప్రిపేర్ చేసిందండి, బట్ అవన్నీ కూడా నేను ఏం వీడియో అదంతా కూడా షూట్ చేయలేదు. ఇప్పటికే చూస్తున్నారు కదా, వీడియో లెంత్ అదంతా కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది. బట్ ఏంటంటే ఫెస్టివల్ వ్లాగ్స్ అవన్నీ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా తీసానో అలాగే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లో గురించి అని చెప్పేసి అరటికాయ వేపిడికి ఇక్కడ అరటికాయలు అవన్నీ కూడా కట్ చేస్తున్నానండి. దాంతోపాటు ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా చాప్ చేసేస్తున్నాను. అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే ఇంట్లో అమ్మమ్మ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండేదండి. జస్ట్ మేము అలాగా గెరిటలు తిప్పివ్వడం అనమాట. అమ్మమ్మ లేకపోయేసరికి ఇవన్నీ కూడా ఇంక మేమే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా అందరం కలిపి ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నామండి. సో సంక్రాంతికి మూవీస్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఈరోజు మేము వెళ్తున్నది ఏంటంటే నాగార్జున గారి మూవీ నా సామిరంగ మూవీకి అయితే వెళ్తున్నాము. నేను వేసుకున్న డ్రెస్ అదంతా కూడా ఇంకా ఇక్కడ కేపీహెచ్బి కాలనీలో మోడర్న్ మహారాణి స్టోర్లో అయితే తీసుకున్నదండి. నేను పండగకి ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో అదంతా కూడా ఒక హాల్ వీడియో కింద అయితే షేర్ చేశాను. చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నదనమాట. అండ్ ఇక్కడ 9గా అయితే ఆ డ్రెస్ వేసుకుంది, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా అయితే ఉన్నది. అండ్ ఇక్కడ వీధుల్లో అయితే కొన్ని కోతులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ఉన్నాయి, మీరు కూడా చూసారా. అండ్ ఇక్కడ నేను హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నానా, ఈ హెయిర్ బ్యాండ్ ఏంటంటే నైనికాకి మా పక్కింటి ఆంటీ వాళ్ళ పాప అయితే ఇచ్చిందనమాట కొత్తది. సో అదైతే పెట్టుకుంది ఇప్పటి వరకు. ఇప్పుడైతే నాకు ఇచ్చేస్తే నేను ఇంకెక్కడ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇంకా నేను తలకైతే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం చిన్నపిల్లలా ఉన్నానని చెప్పేసి ఇంకా మా పిన్నికి ఇస్తే మా పిన్ని అయితే హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఊర్లో ఏంటంటే ఎంతైనా సరే కొంచెం దగ్గర డిస్టెన్స్లోనే ఉంటాయండి. అదే సిటీలో అనుకోండి బైక్ మీద కానీ కార్ మీద కానీ కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఒక 10 minutes వాక్ చేసామంటే మనకి సినిమా థియేటర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి ఇంకా ఎప్పుడో వస్తూ ఉంటాం కదా ఊర్లో, వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా పలకరిస్తూ ఉంటారనమాట. సో ఇంక మేము అలాగా నడుచుకుంటూ వెళ్తుంటేనే కొంతమంది పలకరిస్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇప్పుడైతే మూవీకి అయితే ఇంకా అలా హడావుడిగా ఒక పక్కన టైం అయిపోతుందని చెప్పేసి గబగబా నడుచుకుంటా షార్ట్ కట్లోంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ అదంతా కూడా MCA చేస్తునేటప్పుడు అయితే ఇదే రూట్లో అయితే వెళ్తూ ఉండేదాన్ని అండి బస్ స్టాండ్కి అయితే. సో ఇంకా మా ఊరు నుంచి నేను MCA చేసేది ఏంటంటే ఒక 18 km అయితే ఉంటుందన్నమాట. బస్సులో వెళ్తూ ఉండేదాన్ని. సో అలా బస్ స్టాండ్కి రోజు షార్ట్ కట్లో అయితే వస్తూ ఉండేదాన్ని అనమాట. అండ్ మొత్తానికి అయితే సినిమా థియేటర్కి అయితే వచ్చేసామండి. మా చిన్నప్పుడు ఏంటంటే ఇది కన్యా కాంప్లెక్స్ అనేది వారనమాట. ఇప్పుడు ఏంటంటే PVR మూవీస్ అయితే చేసేసారు. చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేసేసారండి. అండ్ మనకి సిటీస్లో ఏ విధంగా అయితే సినిమా థియేటర్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇదేంటంటే PVR వాళ్ళు టేక్ ఓవర్ చేశారనమాట ఈ యొక్క కాంప్లెక్స్ అంతాని. ఓవరాల్గా అయితే ఇక్కడ 4 screens అయితే ఉన్నాయండి. మా చిన్నప్పుడు అయితే ఇది శ్రీకన్య కాంప్లెక్స్ అనేవాళ్ళం అనమాట. ఆ 4 screens ఏంటంటే కన్య, శ్రీకన్య, సాయి శ్రీకన్య, మినీ కన్య అని చెప్పేసి పేర్లు ఉండేవన్నమాట. ఇప్పుడైతే ఓవరాల్గా మొత్తం PVR వాళ్ళే టేక్ ఓవర్ చేశారు కాబట్టి Screen 1, Screen 2 అలా అని చెప్పేసి ఇంకా పిలుస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు మా పిన్ని కట్టుకున్న శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. భలే స్టిఫ్గా అయితే ఉన్నది. నాకు అలా స్టిఫ్ శారీస్ అయితే కట్టుకోవడం ఇష్టం కానీ బట్ కట్టుకోవడానికి అయితే చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి. సో ఇంకా అదనమాట. సో ఎప్పుడో కానీ కట్టుకుంటాం కదా శారీస్, మెత్తగా ఉండే చీరలు అయితే కంఫర్టబుల్గా ఈజీగా ఫాస్ట్గా అయితే కట్టేసుకుంటూ ఉంటాను కానీ స్టిఫ్ శారీస్ కట్టుకోవడం అయితే కొంచెం టైం టేకన్ అనమాట. అండ్ ఇక్కడైతే నైనిక వాళ్ళ చిన్నమ్మ సంఖ అయితే ఎక్కేసిందనమాట. ఇంకా ఇక్కడైతే రాక ఇంకా వచ్చింది కదా ఎత్తుకో అమ్మమ్మ అని చెప్పేసి ఇంకా పిన్న అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉన్నది. అండ్ ఓవరాల్గా మూవీ అంటే నాకు ఒకేలా అయితే అనిపించిందండి. సో మీలో ఎంతమంది నా సామిరంగ మూవీ అనేది చూసారో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా లోపల స్క్రీన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చెప్పాను కదా ఓవరాల్గా 4 screens అయితే ఇక్కడ ఉంటాయని చెప్పేసి. అండ్ ఈరోజు భోగి, తర్వాత సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా కంటిన్యూషన్గా 4 festivals ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ సినిమా థియేటర్లో కూడా చక్కగా డెకరేషన్ అవన్నీ కూడా చేసి పెట్టారనమాట. చెరుగ్గళ్ళు, అలాగే ఫ్లవర్స్, అలాగే కుండలు అవన్నీ కూడా పెట్టారనమాట. అండ్ అక్కడ చూసిన వెంటనే మంచిగా అనిపించి కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీయించుకున్నాము. అండ్ మాకు సినిమా అయితే అరౌండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock అండి. ఇంకా కరెక్ట్ టైంకే అయితే వచ్చేసాం. కొంచెం పెందలాడే భోజనం అదంతా కూడా చేసేసి. సో చూసారు కదా సినిమా థియేటర్ అదంతా కూడా ఎంత మంచిగా అయితే డిజైన్ చేశారో. అసలు సిటీస్లో ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఇంకా డిజైన్ చేశారండి. అండ్ అదనమాట. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకుని ఇంకా ఈరోజు భోగి కాబట్టి భోగి పండ్లు పేరెంట్ కల అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చార్జెస్ ఎలా ఉన్నాయి? 220 రాజు బంగారాజ్ కన్నా ఎక్కువ ఇది. ఇదా అక్కడ 160, ఇక్కడ 220 అలాగే. పండగ కదా అందుకని ఆర్డర్.
రిలీజ్ రోజే మూవీ ఎలా ఉంటుందో ఏమో. కింగ్ నాగార్జున దమ్ మసాలా ముక్కు పుడక చూడు, చూస్తుంటే అలవాటు అయిపోతుందిలే. సో చూసారు కదండి ముక్కు పుడక అదంతా కూడా ఇంకా అలా చూపిస్తూ ఉంటే పిన్నికి ఏంటంటే కుట్టించుకునేటప్పుడు కొంచెం కొత్తగా అయితే అనిపించింది మొహం అదంతా కూడా చూసేటప్పటికి. ఇంకా చూస్తూ ఉండేటప్పటికల్లా నా మొహం అదంతా కూడా ముక్కు పుడకతో అలవాటు అయిపోయిందని ఇక్కడైతే చెప్తూ ఉన్నది. సినిమా థియేటర్కి అయితే ఇంకా జనాలు అందరూ కూడా నెమ్మదిగా వస్తూ ఉన్నారండి. ఈరోజే రిలీజ్ అనమాట. అండ్ వచ్చిన వెంటనే సినిమా థియేటర్లో కూలింగ్ అయితే వేసి భలే పెట్టాడండి. ఎంత చిల్డ్గా అయితే ఉన్నదో. అండ్ మొత్తానికి అయితే ఇక్కడ మూవీ అదంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంక మూవీ నుంచి వచ్చేసిన వెంటనే ఇలాగా చక్కగా శారీ కట్టుకుని రెడీ అయిపోయానండి. సింపుల్గానే రెడీ అయిపోయాను. ఈ క్రీమ్ కలర్ శారీ అయితే నేను హైదరాబాద్లో చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను, యశ్వరావు నగర్లో. ఇదైతే నాకు అత్తయ్య గారు, నేను తీసుకున్నది కాదండి, అత్తయ్య గారు అయితే నాకు గిఫ్ట్ చేసిందనమాట. లైట్ కలర్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నది. సో ఇంక నేనైతే ఈ యొక్క శారీ మీదకి దాంట్లో ఇచ్చిన బ్లౌజే కుట్టించేసుకున్నాను అనమాట, బోట్ నెక్ పెట్టించేసుకుని. సో దానికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి పర్ల్స్ నాకు గోల్డ్ది బీడ్ చైన్ అయితే ఉంటుందండి, అదైతే వేసుకుని ఆ విధంగా అయితే రెడీ అయిపోయాను. అండ్ భోగిపళ్ళు పేరెంటకం అయితే ఎంతో దూరం అయితే ఏం కాదండి, పక్కింటి ఆంటీ వాళ్ళకి మనవడు పుట్టాడని చెప్పేసి అన్నాను కదా. సో ఇంకా ఇదేనమాట బాబు. ఆ బాబుకి ఇంకా పేరు అదంతా కూడా పెట్టలేదు. సో ఈరోజు 23rd డే అని చెప్పేసి అన్నాను కదా. ఈరోజే ఉయ్యాల్లో వేయడం, అలాగే భోగిపళ్ళు అవన్నీ కూడా వాళ్ళ అన్నయ్యకి వాడికి కూడా వేశారనమాట. సో వీడేంటంటే ఇంత ఎక్కువ జనాలన్నీ చూసేటప్పటికల్లా కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ అయితే నయనికతో అయితే ఫుల్గా అయితే ఈ యొక్క పండగ 4 రోజులు ఫుల్గా అయితే ఆడేసుకుంటూ ఉన్నాడండి. అండ్ ఇక్కడ వాడిని కొంచెం అలర్ట్ చేయడం గురించి అని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుంటూ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి అలా చేస్తూ ఉన్నానమాట. సో ఇంకా బాబుని అయితే పిన్ని ఎత్తుకుని అయితే ఆడిస్తూ ఉన్నది. అండ్ దాని తర్వాత అయితే ఇంకా చిన్నోడికి అయితే ఇక్కడ భోగిపళ్ళు అవన్నీ కూడా ఇక్కడ అయితే వేస్తున్నాం అనమాట. సో ఇంకా ఆడైతే ఫుల్గా ఇంకా బాగా చిన్నోడు కదా, రోజుల పిల్లోడు కదా, ఫుల్గా ఎప్పుడూ చూసినా పడుకునే ఉంటున్నాడు. ఇంకా చూసారు కదా నయనిక డ్రెస్ అయితే సినిమా నుంచి వచ్చేసిన తర్వాత ఇంకో డ్రెస్ అయితే వేసేసాను అనమాట. ఇది కూడా ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నానండి. పిన్ని వేసేసిన తర్వాత భోగిపళ్ళు. ఇంకా నయనిక కూడా ఆ బాబు కన్నా కొంచెం పెద్దదే కదండి. సో అందు గురించి అని చెప్పి నయనికతో కూడా ఇంకా భోగిపళ్ళు అవన్నీ కూడా ఆంటీ వేయించారు. ఆంటీ వేయించేసిన తర్వాత నయనికతోనే ఆ తర్వాత నేను కూడా ఇక్కడ భోగిపళ్ళు అవన్నీ కూడా వేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళ అన్నయ్యకి కూడా వేయాలి కానీ వాడు అసలు ఎక్కడ దొరుకుతున్నాడో ఇంకా అలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట. అలాగే కొన్ని పిక్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ అట్ ఫైనల్ అయితే బాబుగాడిని ఇంకా నేనైతే ఒళ్ళో పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఈ స్టేజ్లోనేనండి ఫుల్గా నిద్రపోతూ ఉంటారు. నయనిక అయితే సేమ్ ఇలాగే మార్నింగ్ స్నానం అయిపోయిన తర్వాత పడుకునేది, అలా ఫుల్గా డీప్ స్లీప్లో అయితే ఇంకా కంటిన్యూషన్గా పడుకుంటే ఉండేదన్నమాట. నైట్ మటుకు నైట్ అవుట్లు చేయించేసేది నాతోని, మమ్మీతోని, అమ్మమ్మతోని, అందరితోని. సో అదే గుర్తొస్తూ ఉండేది. సో వీడు కూడా ఇప్పుడైతే నైట్ అవుట్లు చేస్తూ ఉన్నాడంట. ప్రస్తుతం అయితే నిద్రపోతూ ఉన్నాడు. సో ఇంకా వచ్చిన గెస్టులు అందరూ కూడా ఇంకా అందరం కూడా కలిసాం కదా, చక్కగా కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అండ్ భోగిపళ్ళు పేరెంటకం అదంతా కూడా చూసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా శారీ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని ఇంక ఇక్కడ నైటీలోకి అయితే వచ్చేసానండి. సో నైటీలో ఉండే కంఫర్టే వేరే అనమాట. సో ఇంకా మమ్మీ ఇంకా రావడానికి అయితే టైం పడుతుందండి. సో ఇంక ఈలోగా అయితే మేము నైట్ డిన్నర్ అదంతా కూడా చేసేసాము. ఇప్పుడు టైం అరౌండ్ 10 minutes లెస్ 9 o'clock అయితే అవుతుంది. టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వస్తుంటే, అలాగే కొన్ని మూవీస్ అవన్నీ కూడా వస్తుంటే అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అందరం కలిపి ఉన్నాం అనుకోండి, భలే జోకులు మాటలు సరదాగా అయితే ఉంటుంది. సో మేము భోగి పండుగ అదంతా కూడా ఈ విధంగా అయితే చేసుకున్నామండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా డిన్నర్ అయిపోయింది కదా, ఇంక లాస్ట్గా ఇంకా పిన్ అయితే ఫ్రూట్ తీసుకొచ్చి ఫ్రూట్ తినమని చెప్పేసి ఇక్కడ అయితే ఇస్తుందన్నమాట. సో ఇంకా ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది January 22 కదండి. సో అయోధ్యలో ఈరోజు రామ మందిరం అదంతా కూడా ఓపెనింగ్ కదా. సో మీలో ఎంతమంది లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి. నేనైతే కంపల్సరీ
చూస్తూ ఉంటాను. అండ్ ఈరోజు 9కి స్కూల్ కూడా హాలిడే అయితే ఇచ్చేసారండి. మీ పిల్లలు కూడా ఇచ్చేసారా లేదో కూడా షేర్ చేయండి. సో చూసారు కదండి మా యొక్క భోగి పండుగ అదంతా కూడా అందరం కలిపి ఎంత సరదాగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే సంక్రాంతి వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వ్లాగ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.